మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళా 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావటం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, రాసుకోండి. వాళ్ళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులను విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వార్లో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ 2 జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుద్ది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు, విజయవాడలో రాజధాని నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎంత దూరం ఉంటుందండి కమిషనరేట్కి, డీజీపీ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి నివాసానికి, ఉప ముఖ్యమంత్రి గారి నివాసానికి, మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? ఎంత పోలీస్ యంత్రాంగం ఉంటుంది? అలాంటి చోట నేరం జరిగితే ఇంతవరకు చాచవేత ధోరణి ఒప్పుకోలేవండి. పోలీసులు చంపేశారు, దహనం చేశారు అనేది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీం వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే 2వ నేరం జరిగింది. మొదటి నేరం మర్డర్, 2వ నేరం ఆ మర్డర్కున్న సాక్ష్యాధారాలను తుడిచివేయటం. అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మటానికి వీల్లేదు. సంకేతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు. తీసుకువెళ్లి దహనం చేసే కార్యక్రమంలో నువ్వు డైవర్ట్ చేసేస్తున్నావు సబ్జెక్ట్ని. దీనిలోకి రా, డిఎస్సికి వెళ్తావు ఎందుకు? డిఎస్సిది జరుగుతూ ఉంది కదా, వెళ్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి, సాయి కృష్ణ గురించి దీని మీద అడగండి, నేను చెప్తాను. ఇట్ ఈస్ వెరీ సీరియస్ కేస్. ఒక అతి దారుణంగా ఒక యువకుడిని చంపినటువంటిది ప్రభుత్వ హత్య. ఇది ఈ ప్రభుత్వ హత్య మీద ఒక సీనియర్
ఐపీఎస్ అధికారిని వేసి తుడిచెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అదేమంటే ఆ కుర్రోడు రౌడీ అంటారు, ఆ కుర్రోడు గ్యాంగ్స్టార్ అంటారు, చనిపోయిన వాడి మీద ఇంకా దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్న అడిగి అది డైవర్ట్ అవుతున్నాను, మించే లేదు. అది పేపర్లో ఆంధ్రజ్యోతిలోను. ఇప్పుడు సీరియస్ గా నేను ఇంకో మాట చెప్తున్నా. మే 9వ తారీఖున సాయి కృష్ణని పట్టుకొచ్చారు. దీనిలో ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా. నాగరాజు అనేటువంటి సిఐ పాత్ర ఉంది. కేవలం నాగరాజు సిఐ పాత్ర మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బలి చేయాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబు తెలియదు. ఇది కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబు తెలియకుండా జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారికి తెలియకుండా ఏది జరగదు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్ లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతు మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. దానికోసమే సిఐడి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు ఎప్పుడేంటో రాసేస్తాడు. చెప్పారు కదా, రాసేసిన తర్వాత ఏం లేదండి, అతను పెద్ద రౌడీ, పెద్ద గ్యాంగ్స్టారు, వాళ్ళు కొట్టుకుని ఎక్కడ చచ్చిపోయి ఉంటారు, అందువల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం, మళ్ళా ఒక సంవత్సరం ఇస్తే మేము ట్రేస్ చేస్తాం అని క్లోజ్ చేసి పారేస్తారు. ఈ నాగరాజుకు మళ్ళా పోస్ట్ ఇస్తారు. ఇంతే జరిగేది. శుభ్రంగా రాజశేఖర్ బాబు సేఫ్ అవుతాడు, హరీష్ కుమార్ గుప్తా సేఫ్ అవుతాడు, ఈ శవాన్ని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్స్ సేఫ్ అవుతారు, జీపులో వెళ్ళిన డిఎస్పీ సేఫ్ అవుతాడు, ఇంకా అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ సేఫ్ అవుతారు. ఒక్క రాజశేఖర్ బాబుని ఒక్క నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతా ఉంది.